DOM manipulation using JavaScript. అసలు DOM manipulation అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక హెడింగ్ ట్యాగ్ ఉంది HTMLలో, హలో వరల్డ్ ఒక హెడింగ్ ట్యాగ్ ఉంది. దాన్ని ఏంటంటే ఇప్పుడు మీరు దానికి ఆ టెక్స్ట్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ హలో జశ్వంత్, లేకపోతే కొత్తగా పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇలా DOMని మీరు ఎలా చేంజ్ చేద్దాం అనుకున్నా, ఎడిట్ చేద్దాం, యాడ్ చేద్దాం, ఇలాంటివి ఏం చేద్దాం అనుకున్నా సరే దాన్నే DOM manipulation అంటాం. సో ఈ DOM manipulation యూజింగ్ JavaScript ఎందుకు? అసలు HTML ఎడిటింగే కదా, అదేదో బేసిక్గా HTMLలోనే ఎడిట్ చేయొచ్చు కదా, JavaScript చేయడం ఎందుకు? సో దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ ఏమో హాల్లో ఉంటుంది. యాక్చువల్గా మా ఇంట్లో అయితే స్పేసియస్గా ఉంటుంది, సో పెట్టుకున్నాం. బట్ రిలేటివ్స్ ఎప్పుడైతే వస్తారో మా ఇంటికి, మా అమ్మ ఏం చెప్తారంటే ఆ డైనింగ్ టేబుల్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టు, కొంచెం బెటర్ ఉంటుంది, లుకింగ్ అంతా బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్తుంటారు. సో చెప్పగానే ఏం చేస్తారంటే డైనింగ్ టేబుల్ తీసుకెళ్ళి కిచెన్లో పెడతారు. ఫైన్. సో రిలేటివ్స్ వెళ్ళిపోగానే మళ్ళీ అది ఎక్కడి నుంచి తీసానో అక్కడ పెట్టేస్తారు. ఆ కిచెన్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ హాల్లో పెడతారు. సో ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? రిలేటివ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎవరైనా రిలేటివ్స్ వస్తే ప్లేస్ మార్చుతున్నా, వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ రివర్టింగ్ బ్యాక్ వెనక్కి తీసుకొస్తున్నా. సో ఇది ఒక కండిషన్ అనమాట. ఇది కండిషన్, లైక్ ఇఫ్ కండిషన్ లాగా. సపోజ్ ఇఫ్ రిలేటివ్స్ వస్తే నేను తీసుకెళ్ళి కిచెన్లో పెడుతున్నా, రిలేటివ్స్ వెళ్ళిపోతే వెనక్కి పెట్టేస్తున్నా. సో దిస్ కైండ్ ఆఫ్ కండిషనల్ థింగ్స్ అనేవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే ఇస్తుంది. ఇట్ కెన్ బి జావాస్క్రిప్ట్, పైథాన్, ఎనీథింగ్. కానీ HTML అలా కాదు. HTML ఈజ్ ఓన్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. దానికి కండిషన్స్ అలాంటివి ఏమి ఉండవు. కండిషనల్ రెండరింగ్ లాంటివి ఓన్లీ HTML యూజ్ చేసి చేయలేము. సో సేమ్ ఎగ్జాంపుల్ని కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు ఇల్లు అనేది సేమ్ స్ట్రక్చర్ అనుకుంటే, స్టార్టింగ్లో ఈ డైనింగ్ టేబుల్ అనేది అక్కడ ఉంది, హాల్లో ఉంది, ఇది ఒక స్ట్రక్చర్ పైన. ఇప్పుడు ఏంటి, రిలేటివ్స్ రాగానే ఈ డైనింగ్ టేబుల్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని కిచెన్లోకి మూవ్ చేయాలి. సో HTMLలోనే చేంజ్ చేయొచ్చు. బట్ HTML ఏంటి, ఒకసారి మాత్రమే మార్చగలం, అన్నిసార్లు మార్చలేము. కానీ నాకేం కావాలి, డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఈస్ కమింగ్. వాళ్ళు వస్తే నేను దీన్ని కిచెన్లో పెడతా, వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి హాల్లో పెడతా. సో ఈ కండిషనల్ ఏదైతే ఉందో, ఈ కండిషనల్ రెండరింగ్, ఇది ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో చేయగలం. సో బికాస్ JavaScript ఈస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఆన్ బ్రౌజర్స్, వీ కాల్ ఇట్ JavaScript DOM manipulation. అంటే మ్యానిపులేషన్ అంతా కూడా JavaScript యూజ్ చేసి చేస్తాం అనమాట. సో ఇది మీకు ఈ డౌట్ ముందు రాకపోయి ఉంటే మీరు కొంచెం థింక్ చేయాలి, లైక్ పక్కా ఈ డౌట్ అయితే అందరికీ రావాలి. డైరెక్ట్గా HTMLలో ఎడిట్ చేస్తే సరిపోయిన దానికి మనం ఎందుకని JavaScriptతో యూజ్ చేసి మ్యానిపులేట్ చేస్తున్నాం? బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్. అలా అయితే రిలేటివ్స్ వచ్చే కండిషన్ ఉందో, అలా మనం ఏంటంటే కోడ్లో చాలా కండిషన్స్ వస్తాయి. దిస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అనేవి ఏంటంటే ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే హ్యాండిల్ చేయగలం, నాట్ సోల్లీ డిపెండింగ్ ఆన్ ద HTML. So that is why we are using this JavaScript to manipulate the DOM అనమాట. సో దిస్ ఇస్ ఇట్. ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడండి. ఎవ్రీథింగ్ విల్ బీ నీట్ అండ్ క్లియర్. ఓకే, వెల్కమ్ టు ద ఎపిసోడ్ 0 part 2 ఆఫ్ React.js సిరీస్. సో మనం ముందు ఎపిసోడ్లో ఏం చూసామంటే, ముందు పార్ట్లో HTTP రిక్వెస్ట్ కోసం తెలుసుకున్నాం ట్రెడిషనల్ వెబ్సైట్స్లో. ట్రెడిషనల్ వెబ్సైట్ అంటే ఏంటి? ఈ React.js ఇలాంటి ఫ్యాన్సీ ఫ్రేమ్వర్క్స్ వచ్చే ముందు జస్ట్ HTML, CSS అండ్ JavaScriptతో ఏదైతే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తామో ఆ వెబ్సైట్స్ని ట్రెడిషనల్ వెబ్సైట్స్ అంటాం అనమాట, ఫ్రంట్ ఎండ్ వైపు అయితే. సో ఈ వెబ్సైట్స్ లోపల HTTP రిక్వెస్ట్లు ఎలా పాస్ అవుతాయి, లైక్ HTML ఫైల్ ఓపెన్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ HTTP రిక్వెస్ట్ సెండ్ అవుతాయి, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మనం చూసాం అనమాట. అయితే ఈ పార్ట్ 2లో మనం దేని గురించి తెలుసుకుంటామంటే, మీ ఎజెండా చూస్తే ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి HTTP రిక్వెస్ట్ ఆర్డర్స్ అంటే ఏంటంటే, అసలు ఏ ఆర్డర్లో లోడ్ అవుతాయి అంటే HTTP రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఏ ఆర్డర్లో సెండ్ అవుతాయి. ఫస్ట్ HTTP రిక్వెస్ట్ వెళ్తుందా, CSS వెళ్తుందా, JavaScript వెళ్తుందా? సెకండ్ ఏది వెళ్తుంది, JavaScripటా, CSSా, HTMLా? అలా ఆర్డర్ ఏంటి? సెకండ్ వచ్చేసరికల్లా లోడింగ్ ఆర్డర్. ఈ HTTP రిక్వెస్ట్లు అంతా ఒకటైతే ఈ లోడింగ్ అంతా సెపరేట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు రిక్వెస్ట్లు అన్నీ వచ్చేస్తాయి. రిక్వెస్ట్ ఏం చేస్తుంది, ఫైల్ని మాత్రం నీకు తెస్తుంది. నువ్వు ఒక HTML రిక్వెస్ట్ చేస్తే సర్వర్ నీకు HTML ఫైల్ రిటర్న్ చేస్తుంది, బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకుంటుంది. CSS రిక్వెస్ట్ అయితే CSSని డౌన్లోడ్ చేస్తావు, JavaScript అయితే JavaScriptని డౌన్లోడ్ చేస్తావు. అన్ని రీసోర్సెస్ నీ బ్రౌజర్కి వచ్చేసిన తర్వాత బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే అన్నిటినీ కలిపి అప్పుడు ఒక లోడింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. లోడింగ్ అంటే ఏంటంటే అప్పుడు రీసోర్సెస్ అన్నీ, అంటే ఇప్పుడు సిమెంటు, ఇటుకీ బెడ్లు అన్నీ తెచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది కదా, ఆ స్టార్ట్ అయ్యే ప్రాసెస్నే లోడింగ్ ఆర్డర్ అంటాం అనమాట. అంటే ఫస్ట్ ఏం లోడ్ చేస్తుంది బ్రౌజర్, HTMLా, CSSా, JavaScripటా? సెకండ్ ఏం లోడ్ చేస్తుంది? ఇది లోడింగ్ ఆర్డర్ అంటే.
లోడింగ్ ఆర్డర్ అంటే నీకు మొత్తం ఫ్రంట్ ఎండ్ రావాలంటే నీకు మొత్తం కోడే వస్తుంది నీకు రెస్పాన్స్లో. H1 ట్యాగ్, P ట్యాగ్ ఇలా వస్తాయి. కానీ నీకు బ్రౌజర్లో నీట్గా కనిపిస్తాయి, కలర్స్ వస్తాయి, పెద్ద పెద్ద టెక్స్ట్ ఇవన్నీ రావాలంటే లోడింగ్ అవ్వాలి. లోడింగ్, పెయింటింగ్ ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. థర్డ్ థింగ్, DOM మ్యానిపులేషన్ యూజింగ్ జావా స్క్రిప్ట్. DOM అంటే ఏంటో తెలుసుకున్నాం లాస్ట్ వీడియోలో. చూడకపోతే ఒకసారి ఇలా వీడియో చూడు. DOM విజువలైజేషన్ అంటే ఏంటో చూసాం. ఈ DOM విజువలైజేషన్ ఏదైతే ఉందో ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో సెండ్ చేస్తాను. ఇక్కడ మీరు HTML కోడ్ మీరు పేస్ట్ చేస్తే ఆ ట్రీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాం. అయితే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఆ DOM మనం చేంజ్ చేయొచ్చు, HTML చేంజ్ చేయొచ్చు. అది DOM మ్యానిపులేషన్ యూజింగ్ జావా స్క్రిప్ట్. తర్వాత బ్రౌజర్ క్యాషింగ్. అసలు బ్రౌజర్ క్యాషింగ్ అంటే ఏంటి? సపోజ్ నువ్వు ఒక ప్రొడక్ట్ పేజ్ ఓపెన్ చేసావు, ఒక అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి షర్ట్స్ అనే షర్ట్స్ కేటగిరీలో సెర్చ్ చేస్తున్నావు. షర్ట్స్ కేటగిరీ క్లిక్ చేయగానే చాలా నెంబర్ ఆఫ్ షర్ట్స్ వస్తాయి. నీకు ఆ పేజ్ లోడ్ అవ్వడానికి ఒక మినిమం ఒక హాఫ్ సెకండ్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక 1 సెకండ్ పట్టింది అనుకో. తర్వాత అందులో ఒక షర్ట్ని సెలెక్ట్ చేసావు. ఆ సెపరేట్ షర్ట్ పేజ్ ఓపెన్ అవ్వడానికి ఇంకో 1 సెకండ్ పడుద్ది, ఎందుకంటే అంత లోడింగ్ జరగాలి, అంత జరగాలి. అయితే ఇన్ కేస్ నేను మళ్ళీ పాత పేజ్కే వెళ్ళాలనుకో, బ్యాక్ బటన్ క్లిక్ చేస్తా. ఎప్పుడైతే బ్యాక్ బటన్ క్లిక్ చేస్తానో నాకు 1 సెకండ్ పట్టదు, ఇట్ ఈస్ లెస్ దాన్ ఎ సెకండ్, అంటే హాఫ్ సెకండ్లో లోడ్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఆ పేజ్ని నువ్వు ముందు ఒకసారి విజిట్ చేసావు కాబట్టి నీ దగ్గర HTML, CSS, జావా స్క్రిప్ట్ అన్నీ నీ దగ్గర బ్రౌజర్లో డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి. చేయాల్సిందంతా ఏంటి? ఆ డౌన్లోడ్ అంతా అయిపోయిందంతా క్యాషీలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. లోడింగ్ మాత్రమే చేయాలి. అర్థమైందా? మళ్ళీ రిక్వెస్ట్లు సెండ్ చేయదు, ఇంకా లోడింగ్ మాత్రమే చేయాలి. లోడింగ్ చేసిన తర్వాత ఈజీగా రెండర్ అయిపోద్ది అనమాట. అది బ్రౌజర్ క్యాషింగ్. నార్మల్ బేసిక్ HTML, CSS రాస్తే ఏంటంటే ఇన్ కేస్ నువ్వు బ్యాక్కి వస్తే మళ్ళీ రిక్వెస్ట్ సెండ్ అవుతాయి. బట్ ఏంటంటే వెనిలా జావా స్క్రిప్ట్ అనేది అలా చేయదు అనమాట. లైక్ వెనిలా జావా స్క్రిప్ట్ యూస్ చేసినప్పుడు కోడ్ ఎలా ఉంటుంది అంటే క్యాషింగ్ జరుగుద్ది అనమాట బ్రౌజర్లో. దాని గురించి డీప్గా తెలుసుకుందాం కొంచెం వెళ్ళే కొద్దీ. ప్రజెంట్ సింపుల్గా బ్రౌజర్ క్యాషింగ్ అంటే ఇదనమాట. ఇది మన ఎజెండా ఈరోజు. సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి HTTP రిక్వెస్ట్ ఆర్డర్. ఫస్ట్ ఏ రిక్వెస్ట్ సెండ్ అవుతుంది? HTML, CSS, జావా స్క్రిప్టా? చెక్ చేద్దాం. ఆల్రెడీ మన యాప్ రన్నింగ్లో ఉంది. నేను చూసినట్లయితే గో టు ద బ్రౌజర్, home.html ఓపెన్ చేసా, హలో ఎవ్రీవన్ ఉంది. పేజ్ని రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే ఆర్డర్ చూడు. ఫస్ట్ ఏమొచ్చింది? home.html లో కోడ్ అంతా రిటర్న్ చేసింది నీకు. తర్వాత సెకండ్ ఏ రిక్వెస్ట్ home1.css, home2.css, CSS, HTML తర్వాత CSS ఫైల్స్ లోడ్ అయ్యాయి. తర్వాత జావా స్క్రిప్ట్ ఫైల్స్ లోడ్ అయ్యాయి. అంటే లోడ్ అవ్వడం కాదు, రిక్వెస్ట్ అనమాట ఇవి. ఫస్ట్ HTML రిక్వెస్ట్ సెండ్ అయింది, తర్వాత CSS, తర్వాత జావా స్క్రిప్ట్. అయితే ఇలానే సెండ్ అవుద్దా? సపోజ్ ఇక్కడ 3 CSS ఫైల్స్ ఉన్నాయి, కాసేపు అనుకుందాం. CSS సెకండ్ లోడ్ అవుద్ది, థర్డ్ ఏమో జావా స్క్రిప్ట్ అనేది HTTP రిక్వెస్ట్లు వెళ్తున్నాయి అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ home1.css, home2.css, 3.css ఉన్నాయి కదా, ఇందులో ఈ ఆర్డర్ అనేది 1, 2, 3 అయినా ఎప్పటికీ ఎలాంటి ఫిక్స్డ్గా ఉంటుందా అంటే కాదు. ఇక్కడే HTML పార్సింగ్ అనమాట. HTML పార్సింగ్ అంటే లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా, లైన్ బై లైన్ HTML చదువుతుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ వస్తుంది అనమాట, వచ్చి HTML లాంగ్వేజ్ ఇంగ్లీష్, తర్వాత హెడ్, మెటా, టైటిల్, డాక్యుమెంట్. లైన్ నెంబర్ 7కి వచ్చింది. లైన్ నెంబర్ 7కి వచ్చిన తర్వాత ఏమైంది? HTMLకి దానికి కనిపిస్తుంది అనమాట, ఒక లింక్ ట్యాగ్ ఉంది. దీనికి home1.css కావాలి. అప్పుడు ఏం చేస్తుంది అంటే బ్రౌజర్కి ఏం చెప్పుద్ది అంటే పార్సింగ్, ఓకే CSS ఫైల్ ఏమో ఈ HTML కావాలి కాబట్టి CSS యొక్క home1.css యొక్క HTTP రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది సర్వర్కి. పార్సింగ్కి మాత్రం నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అని చెప్పుద్ది అనమాట. ఈ పార్సింగ్ని బ్లాక్ చేయదు CSS అనే లింక్ ట్యాగ్. సో నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోద్ది అనమాట. home1.css వెళ్తుంది, రెస్పాన్స్ కూడా వస్తుంది. రావడం అంతా పక్క అది బ్రౌజర్ చూసుకుంటుంది, నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ అంటే వెయిట్ చేయడం అనమాట, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, home2.css కావాలి కాబట్టి home2.css రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. తర్వాత home3.css రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఓకే, అలాగే హెడ్, బాడీ, ఈ H1 ట్యాగ్, P ట్యాగ్, ఇక్కడంతా DOM బిల్డ్ అవుతుంది అనమాట. మనం చూసాం కదా, DOM ట్రీ బిల్డ్ అవుతుంది. ఒక H బ్లాక్, పారాగ్రాఫ్ బ్లాక్ ఇవన్నీ వస్తాయి. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ కనిపించింది. స్క్రిప్ట్ ట్యాగ్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్. స్క్రిప్ట్ కనబడగానే ఏమవుద్దంటే స్క్రిప్ట్ కూడా రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, ఇదిగో నాకు ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ కావాలి అనేసి. అయితే ఏంటంటే స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే బ్రౌజర్కి HTML పార్సింగ్ని ఆపు, ఇది జావా స్క్రిప్ట్ ఫైల్, ఇది
స్క్రిప్ట్ ట్యాగ్ అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ ఇది. HTML పార్సింగ్ వెళ్ళిపోకూడదు, నేను వచ్చినంత వరకు వెయిట్ చేయని బ్లాక్ చేస్తుంది అనమాట. తర్వాత ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో ఆ ఫైల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్క్రిప్ట్కి వెళ్తుంది. ఇది డిఫరెన్స్ అనమాట లింక్కి స్క్రిప్ట్కి. లింక్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ ఇమీడియట్గా సెండ్ చేస్తుంది, కానీ ఆపదు అనమాట పార్సింగ్ని. HTML పార్సింగ్ యూ గో క్యారీ ఆన్ అంటది. స్క్రిప్ట్ అలా కాదు, బ్లాక్ చేస్తుంది అనమాట పార్సింగ్ని. HTML నువ్వు ఆగు, నేను వచ్చిన తర్వాత మిగతా కోడ్ కంటిన్యూ చేయి పార్స్ చేయడం. ఇది డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏమిటంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఆర్డర్ ఇక్కడ నువ్వు ఏదైతే రాస్తావో ఆ ఆర్డర్ బట్టే HTTP రిక్వెస్ట్లో ఒక ఆర్డర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ home3.css ఏదైతే ఉందో దీన్ని నేను టాప్లో పెడితే పక్కాగా home3.css ముందు కాల్ అవుతుంది. చెక్ చేద్దాం. VS కోడ్కి వెళ్ళి ఏం చేస్తా అంటే, ఈ home3.css ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే కట్ చేసి టాప్లో పెడతా. టాప్లో పెట్టి బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ ఏమైంది ఫస్ట్ చూడు, home.html ఇస్ ఫిక్స్డ్ అనమాట. ఎప్పుడు కూడా ఆర్డర్లో HTML ఆల్వేస్ HTTP రిక్వెస్ట్, ఫస్ట్ HTTP రిక్వెస్ట్ HTML ఫైల్. ఎందుకంటే అది పునాది, అది లేకుండా ఏం జరగదు. ఫస్ట్ రిక్వెస్ట్ ఇస్ ఆల్వేస్ HTML. అది లోడింగ్ అయినా రిక్వెస్ట్ అయినా ఏదైనా ఫస్ట్ HTML. తర్వాత home3 ముందేంటి home1, ఇప్పుడు home3 అంటే ఏంటంటే నువ్వు ఏ ఆర్డర్లో రాస్తే అదే ఆర్డర్లో కాల్ అవుతుంది HTTP రిక్వెస్ట్. అదనమాట. ఇక్కడ home2 నేను పైన పెడితే home2 పైన కాల్ అవుతుంది. ఇలా నువ్వు ఆర్డర్ అనేది ఎలా రాస్తే అలానే వస్తుంది. అయితే ఈ ఆర్డర్ మ్యాటరా అంటే లేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ home1 కన్నా home3 ముందు రెండర్ అయిపోయి home3 రిక్వెస్ట్ సెండ్ అయిపోతే ఏమైనా ప్రాబ్లమా నా అప్లికేషన్కి అంటే ప్రాబ్లం లేదు. జస్ట్ ఇది HTTP రిక్వెస్ట్ అనమాట. పక్క నుంచి CSS ఆబ్జెక్ట్ మోడల్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, బిల్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అన్ని రీసోర్సెస్ నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ CSS ఫైలు, ఈ CSS ఫైలు 1, 2, 3 అన్నీ వచ్చి అప్పుడు నీ దగ్గర HTML ఫైల్స్ ఉండి బ్రౌజర్లో, CSS ఫైల్స్ ఉండి, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కూడా ఉండి అన్ని నీ రీసోర్సెస్ అన్ని రెడీగా ఉంటే అప్పుడు లోడింగ్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట బ్రౌజర్లో. లోడింగ్ అంటే ఏంటంటే HTMLని, CSSని, జావా స్క్రిప్ట్ని కలిపి ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఇస్తుంది అనమాట. దీన్నే లోడింగ్ అంటాం. సెకండ్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ HTTP అనమాట. ఈ లోడింగ్ జరగాలంటే అన్ని నీ రీసోర్సెస్ నీ దగ్గరికి రావాలి. అలా రావడం కోసం ఏం చేస్తుంది, HTTP రిక్వెస్ట్లు సెండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే HTML అనేది ఫస్ట్ రిక్వెస్ట్ ఓకే, తర్వాత CSS చూసావు, తర్వాత జావా స్క్రిప్ట్ అయినా లైక్ జావా స్క్రిప్ట్ అనేది ముందు కాల్ అవ్వదా చెక్ చేద్దాం. VS కోడ్కి వెళ్ళి ఏం చేస్తా అంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి నేను కాపీ చేసి కట్ చేసి ఏం చేస్తానంటే టాప్లో పెడతా. టాప్లో పెడితే ఏమవుద్దంటే ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళేసరికల్లా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ home.html, తర్వాత జావా స్క్రిప్ట్ లోడ్ అయింది, home.js, తర్వాత CSS ఫైల్స్, 3 CSS ఫైల్స్, మళ్ళీ లాస్ట్లో ఇంకొక జావా స్క్రిప్ట్ ఫైల్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే HTTP రిక్వెస్ట్లోన ఫస్ట్ ఇంటర్వ్యూర్ ఇంకోసారి అడిగితే, మీకు ఇంటర్వ్యూర్ ఎవరైనా అడిగితే ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేసరికి HTML రిక్వెస్ట్ అనమాట. ఎప్పుడైతే HTML రిక్వెస్ట్ వచ్చేసిందో అప్పుడు HTML ఫైల్ని పార్సింగ్ చేస్తుంది, అంటే లైన్ బై లైన్ చదువుతుంది. చదివినప్పుడు ఏదైతే పైన ఉంటుందో అదే ఫస్ట్ రిక్వెస్ట్. అది CSS అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, ఏదైతే పైన ఉంటుందో అదే ఫస్ట్ రిక్వెస్ట్. ఇక్కడ ఏంటి పార్సింగ్ చేసినప్పుడు స్క్రిప్ట్ వచ్చింది ఫస్ట్ రిక్వెస్ట్, కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్ జావా స్క్రిప్ట్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి స్క్రిప్ట్కి లింక్కి చిన్న డిఫరెన్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్క్రిప్ట్ అంటే HTML పార్సింగ్ని బ్లాక్ చేస్తుంది. నువ్వు వాగు, నేను జావా స్క్రిప్ట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని వస్తాను, నువ్వు వాగు అనేసి. లింక్ అనుకోండి, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత లింక్ అనుకోండి, రిక్వెస్ట్ ఇమీడియట్ సెండ్ చేస్తుంది, కానీ HTML పార్సింగ్ ఆగదు, పార్సింగ్ కంటిన్యూస్. నెక్స్ట్ CSS ఫైల్ అలా వెళ్తుంది అనమాట. సో లైక్ ఇప్పుడు ఏంటంటే HTTP రిక్వెస్ట్ ఆర్డర్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్డర్ మ్యాటర్ కాదు, ఏదైతే నువ్వు టాప్లో పెడతావో అదే ఫస్ట్ HTTP రిక్వెస్ట్ వెళ్తుంది. అయితే ఒక డౌట్ రావాలి మీకు ఒకటి, మనం ఏం చెప్పుకున్నాం, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో స్క్రిప్ట్ ట్యాగ్స్ అనేవి హెడ్లో పెట్టొద్దు, బాడీ లోపలే పెట్టండి, అది కూడా బాడీ ఎండింగే పెట్టండి అని చెప్పా. జస్ట్ బాడీని క్లోజ్ చేసే ముందు పెట్టండి అని చెప్పా. ఎందుకు అంటే స్క్రిప్ట్ ట్యాగ్స్ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవడం. ఇంపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా ఫంక్షనాలిటీ లైక్ బూట్ స్ట్రాప్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఫీచర్స్ మనం యూజ్ చేసుకోవాలంటే వాళ్ళ కోడ్ అంతా ఇంపోర్ట్ చేసుకుంటాం. అలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ టాప్లో ఉంటే ప్రాబ్లమే కాదు. కానీ DOM మ్యానిపులేషన్
అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ని నువ్వు చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎప్పుడు కూడా కిందనే ఉండాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. స్క్రిప్ట్ ట్యాగ్ అని రివర్ట్ బ్యాక్ చేద్దాం. స్క్రిప్ట్ ట్యాగ్ ఏమో కిందన ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను హెడ్డింగ్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. ఒక ఐడి ఇద్దాం క్లాస్కి, సారీ ఈ హెడ్డింగ్కి. ఏమంటా అంటే హెడ్డింగ్ ఐడి అంట ఎగ్జాంపుల్గా. ఇప్పుడేంటి దీంట్ లోపల ఒక క్లాస్ ఉంది. నువ్వు జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఒక కొత్త క్లాస్ యాడ్ చేయొచ్చు, ఉన్న క్లాస్ రిమూవ్ చేయొచ్చు, ఈ లోపల ఉన్న కంటెంట్ చేంజ్ చేయొచ్చు, ఒక చిల్డ్రన్ అపెండ్ చేయొచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయి అనమాట. సింపుల్గా ఉండడం కోసం బేసిక్ కాబట్టి ఈ నేమ్ని చేంజ్ చేద్దాం. ప్రజెంట్ ఏంటిది హలో ఎవ్రీవన్ అని చూపిస్తుంది. కానీ డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటంటే HTML ఫైల్ లోడ్ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ ఫైల్ ఎప్పుడైతే యాక్షన్లోకి వస్తుందో అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే HTML డామ్ ట్రీ ఉందో మనకి ఆ ట్రీలో నువ్వు నోడ్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ నోడ్ అనేది ఉంది కదా, ఒక H1 అనేది ఒక నోడ్ అనమాట. ఈ నోడ్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి నేను చేంజ్ చేసేయచ్చు. దాన్నే డామ్ మ్యానిపులేషన్ అంటాం. మ్యానిపులేషన్ అంటే ఏంటి? అదే కదా, ఆల్రెడీ రెండర్ అయిపోయిన తర్వాత తెలియకుండా చేంజ్ చేయడం, HTMLకి తెలియకుండా. ఎగ్జాంపుల్ ఎలా చేస్తాం? ఐడి అనేది హెడింగ్ ఐడి. గో టు home.js డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. గెట్ ఎలిమెంట్ బై ఐడి అండ్ ఐడి ఏంటి ఇక్కడ? కాపీ చేయలేదా? సారీ, ఐడి ఏంటి ఇక్కడ? హెడింగ్ ఐడి. home.js ఈ హెడింగ్ ఐడిని కాపీ చేసి డాట్ ఇన్నర్ HTML. ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ ఏం పెడదాం? టెక్స్ట్ RCB1 IPL 2025 ఏదో ఒక టెక్స్ట్ పెడదాం. ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ HTML ఏమనుకుంటుంది? HTML ఫస్ట్ లోడ్ అవుద్ది కదా, లైక్ HTML అవుతుంది. ఏమవుద్దంటే ఇక్కడ HTML ఏమనుకుంటుంది? ఓకే, నా పని అయిపోయింది, హలో ఎవరీవన్ ప్రింట్ చేస్తాను, దిస్ ఈజ్ ఎపిసోడ్ 0 అనేసాను, నాకు ఇచ్చిన టాస్క్ అని నేను నీట్గా చేస్తాను అని HTML అనుకుంటుంది. అయితే స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుంది? అన్నిటికన్నా లాస్ట్లో లోడ్ అవుతుంది అనమాట. లోడింగ్ ఆర్డర్లో ఫస్ట్ HTML అనమాట. ఇక్కడే వస్తుంది. మన టాపిక్ ఏంటంటే సెకండ్ టాపిక్ వచ్చేసరికి లోడింగ్ ఆర్డర్. లోడింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ముందు ఏం లోడ్ అవుతుంది? ముందు HTML లోడ్ అవుద్దా, CSS లోడ్ అవుద్దా, జావా స్క్రిప్ట్ లోడ్ అవుద్దా? ఇంటర్వ్యూలో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు కూడా HTML లోడ్ అవుతుంది, సెకండ్ CSS లోడ్ అవుతుంది, థర్డ్ జావా స్క్రిప్ట్ లోడ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇది ఎందుకు అని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ HTML ఎలా, తర్వాత CSS ఎలా, తర్వాత జావా స్క్రిప్ట్ ఎలా చూపిస్తా. ఇప్పుడు ఏంటంటే డామ్ మ్యానిపులేషన్ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ అనేది లోడింగ్ ఆర్డర్తో కాస్త ముడిపడి ఉంది. ఇప్పుడు డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ లోడింగ్ ఆర్డర్ అనమాట. ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ HTML లోడ్ అవుతుందని చెప్పుకున్నాం. HTML లోడ్ అయిపోయిన తర్వాత HTML ఏమనుకుంటుంది? నా వర్క్ అయిపోయింది, హెడింగ్ ప్రింట్ చేస్తా, పారాగ్రాఫ్ ప్రింట్ చేస్తా. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తర్వాత CSS లోడ్ బ్యూటిఫై అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే యాక్షన్లోకి వస్తుందో వచ్చి ఈ హెడింగ్ ఐడి బట్టి ఏం చేస్తుందంటే ఈ H1 ట్యాగ్లో ఉన్న కంటెంట్ చేంజ్ చేస్తుంది అనమాట. ఇది HTMLకి తెలియదు, ఎందుకంటే HTML ఫస్ట్ లోడ్ అయిపోయింది, దాని పని అయిపోయింది అనుకుని రిలాక్స్ అయిపోయింది అది. మరి దాని వర్క్ ఇంక తెలియదు అనమాట. జావా స్క్రిప్ట్ ఏమో చేంజ్ చేస్తుంది దానికి తెలియకుండా. దాన్నే మ్యానిపులేషన్ అంటాం. ఇంతవరకు హలో ఎవరీవన్ ఉంది కదా, దీని ఇక్కడ ఏం చేయమని చెప్తున్నాం? RCB1 IPL 2025. బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. బ్రౌజర్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనది చూడండి, ఇక్కడ RCB1 IPL 2025 ముందు ఇక్కడ హలో ఎవ్రీవన్ అని ఉంది. ఇప్పుడు చేంజ్ అయిపోయింది అనమాట. దీనే డామ్ మ్యానిపులేషన్ అంటాం. అర్థమైందా? జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ HTML డామ్ని చేంజ్ చేస్తాం. డామ్ ఇన్ ద సెన్స్ HTML, సింపుల్గా డామ్ అంటే HTML. డామ్ ట్రీ అంటే దాన్ని నోట్స్లో చూపించడం అనమాట. టాప్లో HTML ఉంటుంది, HTML 2 చిల్డ్రన్ ఉంటుంది, హెడ్ అండ్ బాడీ లోపల ఒక డివ్ ఉంది, ఆ డివ్కి ఒక 2 చిల్డ్రన్ ఉన్నాయి, ఒకటి హెడ్డింగ్ ఇంకోటి పారాగ్రాఫ్. ఆ హెడ్డింగ్ లోపల RCB1 లైక్ హలో ఎవ్రీవన్ ఉంది, పారాగ్రాఫ్ లోపల వెల్కమ్ టు ఎపిసోడ్ 0 అని ఉంది. ఇదంతా ట్రీ స్ట్రక్చర్లో చూపిస్తాం. దాన్నే డామ్ ట్రీ అంటాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డామ్ మ్యానిపులేషన్ అంటే ఈ ట్రీలో చేంజెస్ చేస్తావు యూజింగ్ జావా స్క్రిప్ట్. ఎలాగా? ఇలానే ఒక ఐడి పెట్టి గెట్ ఎలిమెంట్ బై ఐడి, లేకపోతే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, ఇలాంటివి అనమాట. సో మన మెయిన్ డివేట్ అవ్వద్దు. మన మెయిన్ థీమ్ ఏంటి? స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా, ఇది ఎందుకు కిందనే పెట్టాలి, ఎందుకు పైన పెట్టకూడదు, అది మన మెయిన్ టాపిక్ డిస్కషన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మన home.html చూస్తే
home.js ఈ కింద కాల్ అవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ HTML పార్సింగ్ జరిగినప్పుడు h1 అనే ఏదైతే ట్యాగ్ ఉందో ఫస్ట్ లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, home.html ఏం చేస్తుందంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి హెడ్డింగ్ ఐడి. డాక్యుమెంట్ అంటే డామ్ అనమాట. డామ్ లోపల నాకు ఎలిమెంట్ కావాలి. ఎలిమెంట్ని ఎలా సెర్చ్ చేస్తున్నా, హెడ్డింగ్ ఐడి. ఏ ఎలిమెంట్కి అయితే హెడ్డింగ్ ఐడి ఉందో దాని యొక్క ఇన్నర్ HTMLని చేంజ్ చేయని చెప్తున్నావు. అంటే నీకు డామ్ దొరకాలి, హెడ్డింగ్ ఐడితో ఉన్న నోడ్ నీకు కనిపించాలి ఈ స్క్రిప్ట్ రన్ అయ్యేసరికి. అర్థమైందా? సో ఎప్పుడైతే నువ్వు కిందన రాస్తావో నీకు అప్పటికి డామ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. అర్థమైందా? HTML ఆల్రెడీ నువ్వు ఇక్కడ పైన రెండర్ అయిపోయింది, HTML డామ్ ప్రిపేర్ అయిపోయింది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, తర్వాత కింద స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టావు కాబట్టి డామ్ మ్యానిపులేషన్ చేస్తుంది. అలా కాకుండా ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని ఏదైతే ఉందో కట్ చేసి టాప్లో పెడతా, జస్ట్ పోనీ కిందన ఇక్కడ పెడతా, ఈ బాడీ ఎండింగ్ కాకుండా హెడ్లో పెడతా. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఇప్పుడు ఏమవుద్దంటే బ్రౌజర్కి వెళ్ళి చూడు, హలో ఎవ్రీవన్, నేనేం చేశా, జస్ట్ స్క్రిప్ట్ యొక్క ఆర్డర్ చేంజ్ చేశా, బాడీలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి హెడ్లో పెట్టా. ఎందుకు చేంజ్ ఎలా వచ్చేసింది, మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోయింది, RCB 1 IPL అని రాలేదు ఎందుకు అంటే ఇక్కడే చెప్తున్నా. ఏంటి ఇక్కడ home.jsలో ఏం జరుగుతుంది, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, home.jsలో డామ్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఎలా ట్రై చేస్తున్నావు, హెడ్డింగ్ ఐడి అన్న ఉన్న డామ్ నోడ్ అనమాట. లైక్ ఏ ఎలిమెంట్కి హెడ్డింగ్ ఐడి ఉందో ఐడి కింద అది నాకు కావాలి అని చెప్తున్నావు. ఫస్ట్ అది దొరికితే దాని యొక్క HTML కంటెంట్ చేంజ్ చేస్తున్నావు. ముందు దొరకాలి కదా. అది దొరకాలంటే నువ్వు ఇక్కడ స్క్రిప్ట్ని ఏమో టాప్లో పెట్టేశావు. ఏమవుతుంది, ఆ స్క్రిప్ట్ రీడ్ అయ్యే టైంకి జావా స్క్రిప్ట్ ముందే చెప్పుకోండి, జావా స్క్రిప్ట్ ఏంటి, పార్సింగ్ని బ్లాక్ చేస్తుంది, అంటే రన్ అవనివ్వదు అనమాట. ఈ ఫైల్ వచ్చేసరికి ఏమవుద్ది, HTML చదవలేదు, కిందవన్నీ చదవలేదు, ఇక్కడే ఉంటుంది. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లో నువ్వేం చెప్పు, నాకు ఈ ఐడి ఉన్న ఎలిమెంట్ నాకు కావాలి అని చెప్పు. కానీ అప్పటికి కింద డామ్ అంతా ఇంక బిల్డ్ అవ్వలేదు, ఆ ఐడి నీ దగ్గర లేదు, అందుకే చేంజ్ అవ్వలేదు. సింపుల్. అర్థమైందా? ఈ స్క్రిప్ట్ కాల్ అయ్యే టైంకి HTML ఇంకా బిల్డ్ అవ్వలేదు, డామ్ బిల్డ్ అవ్వలేదు. ఇంకా టాప్లో పెడితే డామ్ బిల్డ్ అవ్వకుండా నువ్వు డామ్ని ఎలా మ్యానిపులేట్ చేస్తావు? అందుకే పైన పెట్టకూడదు. డామ్ మ్యానిపులేషన్ చేద్దాం అనుకో, ఇలాంటి ఆపరేషన్స్ ఉన్నప్పుడు పెట్టకూడదు. అందుకే ఏం చేస్తావు అంటే సింపుల్గా బాడీని ఎండ్ చేసే ముందు స్క్రిప్ట్ ట్యాగ్స్ పెట్టుకుంటావు. ఇదనమాట స్టోరీ. అంటే నువ్వు ఆర్డర్స్ HTTP రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఆర్డర్ అనేది డజంట్ మ్యాటర్. ఫస్ట్ HTML ఉంటుంది, తర్వాత CSS అయినా పెట్టొచ్చు, జావా స్క్రిప్ట్ అయినా పెట్టొచ్చు. కాకపోతే నువ్వు డామ్ మ్యానిపులేషన్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఇన్ కేస్ నీ దగ్గర డామ్ మ్యానిపులేషన్ కోడ్ ఉంటే ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్ బాడీని ఎండ్ చేసే ముందు మాత్రమే పెట్టు. గాట్ ఇట్? దిస్ ఈజ్ ఆ ఫస్ట్ లెక్చర్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకేముంది, HTTP ఆర్డర్ రిక్వెస్ట్ ఇప్పుడే చూసాం కదా. HTML సుపీరియర్ ఫస్ట్ అదే వస్తుంది, తర్వాత ఇదర్ జావా స్క్రిప్ట్ ఆర్ CSS ఎనీథింగ్. బెటర్ థింగ్ ఏంటంటే CSS ముందు లోడ్ చేసుకుంటాం, జావా స్క్రిప్ట్ని ఎండింగ్లో లోడ్ చేద్దాం. లైక్ లోడ్ రిక్వెస్ట్ సెండ్ చేద్దాం. బెస్ట్ థింగ్ ఇది. సెకండ్ థింగ్ వచ్చేసరికి లోడింగ్ ఆర్డర్. లోడింగ్ ఆర్డర్ అంటే ఇందాక సింపుల్గా ఆన్సర్ చెప్పామన్నమాట. ఫస్ట్ HTML లోడ్ అవుద్ది, తర్వాత CSS లోడ్ అవుద్ది, తర్వాత జావా స్క్రిప్ట్ లోడ్ అవుద్ది. అయితే స్టోరీ ఏంటి అసలు, ఇక్కడ ఏం జరుగుద్ది అసలు లోడింగ్ ఆర్డర్లో అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే HTML ఫస్ట్ లోడ్ అవుద్ది. HTML లోడ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే డామ్ బిల్డ్ అవుద్ది అనమాట. డామ్ అంటాం దాన్ని, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. HTML పార్సింగ్ జరిగినప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ బిల్డ్ అవుతుంది. అదే టైంకి పార్సింగ్ బ్లాక్ చేయకుండా CSS అన్ని డౌన్లోడ్ అవుతాయి, రిక్వెస్ట్లు అన్ని డౌన్లోడ్ అవుతాయి, బ్లాక్ చేయదు పార్సింగ్ని. కాబట్టి ఏమవుద్దంటే అక్కడ CSS కూడా CSS ఆబ్జెక్ట్ మోడల్ బిల్డ్ అవుద్ది అనమాట. ఇక్కడ డామ్ ఎలా బిల్డ్ అవుద్దో CSS కూడా ప్యారలల్గా CSS ఆబ్జెక్ట్ మోడల్ బిల్డ్ అవుతుంది. ఈ రెండు కలిసి ఏంటంటే పైన డాము CSS ఆబ్జెక్ట్ మోడల్ కలిసి ఫస్ట్ HTML లోడ్ అయింది, తర్వాత CSS లోడ్ అయింది, ప్యారలల్గా లోడ్ అయ్యి, అంటే ఇది లోడ్ అవుతున్నప్పుడు ఇది కూడా లోడ్ అయిపోద్ది అనమాట. సెకండ్ స్టార్ట్ అవుద్ది, కానీ ప్యారలల్గా లోడ్ అయిపోయి రెండు కలిసి ఒక ట్రీ ఫార్మ్ అవుతాయి. దాన్నే రెండర్ ట్రీ అంటాం అనమాట. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాన్నే రెండర్ ట్రీ అంటాం. డామ్ అనేది ఒక ట్రీ, CSS ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒక ట్రీ కాదు, జస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంటుంది.
అయితే ఈ రెండు కలిపితే దాన్ని రెండర్ ట్రీ అంటాం అనమాట. రెండర్ ట్రీ సేమ్ లుక్స్ లైక్ డామ్, కాకపోతే ప్రతి నోడ్కి దాని యొక్క సిఎస్ఎస్ పక్కన మెన్షన్ చేస్తుంది అంతే. రెండర్ ట్రీ ఫార్మ్ అవుతుంది. రెండర్ ట్రీ ఫార్మ్ అయిన తర్వాత ఏమవుద్ది, రెండర్ ట్రీ ఫార్మ్ అయిన తర్వాత ఏమవుద్ది అంటే ట్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిఎస్ఎస్ అప్లై అవ్వడం స్టార్ట్ అవుద్ది. అర్థమైందా? ట్రీ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఓకే, ట్రీ అనేది ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఇప్పుడు దాన్ని వెబ్సైట్లో నీట్గా చూపించాలంటే ఏం చేద్దంటే ఫస్ట్ కలర్స్ కాదు, లేఅవుట్స్ అనమాట. లేఅవుట్స్ బిల్డ్ చేస్తుంది. లేఅవుట్స్ అంటే ఏంటంటే విడ్త్ అనమాట, బటన్ విడ్త్ ఎంత, లేకపోతే ఒక హెడ్డింగ్ అనుకో ఫుల్ బ్లాక్ ఎలిమెంట్, అది బటన్ అయితే బ్లాక్ కాదు ఇన్లైన్, అలా చిన్నవి, లేకపోతే పారాగ్రాఫ్ అయితే ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. ఇలాంటి డిజైన్ అనమాట. కలర్స్ ఏం వేయకుండా లేఅవుట్స్ అనమాట. ఈ బటన్కి ఎంత సైజ్ ఇవ్వు, ఈ డూకి ఎంత సైజ్ ఇవ్వు, సైజులన్నీ ఫిక్స్ అవుతాయి. దాన్నే లేఅవుట్స్ అంటాం అనమాట. లేఅవుట్స్ చూస్తుంది. లేఅవుట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు పెయింటింగ్ అనమాట. అంటే లేఅవుట్స్ అన్ని అయిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్లేసెస్ అన్ని, ఇది ఎక్కడ ఉండాలి, ఈ బటన్ కింద ఉండాలి, అర్థమైందా? పే బటన్ అనేది కింద ఉండాలి, సపోజ్ బ్యాక్ బటన్ అనేది లెఫ్ట్ టాప్లో ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు పెయింటింగ్ అంటే ఏం లేదు, కలర్స్ వేస్తామంటే జస్ట్ కలర్స్. ఈ బటన్ కలర్ ఎక్కడ అప్లై అవుద్ది, అది అక్కడ అప్లై అవుద్ది. ఇది అనమాట ప్రాసెస్. ఇది ప్రాసెస్. ఫస్ట్ HTML డామ్ బిల్డ్ అవుద్ది. ఫస్ట్ లోడింగ్ ఆర్డర్లో HTML డామ్ బిల్డ్ అవుద్ది. తర్వాత CSS ఫైల్స్ అనేవి రిక్వెస్ట్లు సెండ్ అయిపోతాయా, వచ్చేసిన తర్వాత లోడింగ్ ఆర్డర్లో ఏమవుద్ది, CSS ఆబ్జెక్ట్ మోడల్ అనేది లోడ్ అవుతుంది. ఈ రెండు కలిసి ఒక ట్రీ ఫార్మ్ అవుతాయి, ఒక బ్లూ ప్రింట్ అనమాట బ్రౌజర్కి. దాన్ని రెండర్ ట్రీ అంటాం అనమాట. అప్పుడు రెండర్ ట్రీ ఏదైతే బ్లూ ప్రింట్ అయిపోయిందో అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్, దాన్నే లేఅవుట్స్ అంటాం. అడ్జస్ట్మెంట్స్ అంటే ఈ బటన్ ఎక్కడ రావాలి, ప్లేసులు ఫిక్స్ చేసుకుంటుంది. ఈ బటన్ విడ్త్ ఎంత, లేకపోతే ఈ డివ్ విడ్త్ ఎంత, హెడింగ్ విడ్త్ ఎంత, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అనమాట CSSవి. లేఅవుట్స్ అన్ని చూసుకుని పొజిషనింగ్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత అప్పుడు దానికి పెయింటింగ్ వేస్తుంది అనమాట. కలర్స్ చూసుకుంటుంది. కలర్స్ అన్ని చూసుకున్న తర్వాత అట్ లాస్ట్ ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్ లోడ్ అవుద్ది. ఇక్కడ జావా స్క్రిప్ట్ లోడ్ అయిన తర్వాత స్టోరీ చేంజ్ అవుద్ది. ఎందుకు, జావా స్క్రిప్ట్తో మీరు CSS యాడ్ చేయొచ్చు, HTML డామ్ని మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. CSS యాడ్ చేశారనుకోండి, జస్ట్ CSS అనేవి ఈ 2 స్టెప్స్ చిన్న చేంజెస్ అవుతాయి. అర్థమైందా? లేకపోతే ఫంక్షనాలిటీస్ యాడ్ అవుతాయి అనమాట. ఎలా అంటే ఒక బటన్ ఏదో ఉందనుకోండి, ఆ బటన్ పై క్లిక్ చేస్తే ఇలా పేమెంట్ జరగాలి అని ఒక ఫంక్షన్ రాశారు. ఏంటంటే లోడ్ అయిపోగానే మీకు ఆ జావా స్క్రిప్ట్ అనేది లోడ్ అవ్వదు. మీకు బటన్ కనిపిస్తుంది స్టార్టింగ్లో, మీరు ఏదైతే ట్యాబ్ ఓపెన్ చేస్తారో బటన్ కనిపిస్తుంది. కానీ జావా స్క్రిప్ట్ ఆ ఫంక్షన్ దానికి అపెండ్ అయ్యే టైంకి ఒక చిన్న టైం తీసుకుంటుంది, చిన్న టైం గ్యాప్. ఈలోపు మీరు ఆ బటన్ క్లిక్ చేసినా ఫంక్షన్ కాల్ జరగదు. ఎందుకంటే అప్పటికి ఇంకా పెయింటింగ్ ఇంకా ఉంది, లేఅవుట్ అవుతుంది, పెయింటింగ్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ అనమాట. జావా స్క్రిప్ట్ లోడ్ అయ్యేలోపు నువ్వు బటన్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా పేమెంట్ పేజ్ ఓపెన్ అవ్వదు. అర్థమైందా? సో జావా స్క్రిప్ట్ ఇలా చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు మన బ్లాగ్లోకి వెళ్తే ఒక నీట్గా బ్లాగ్ రాశాను అనమాట. మనం పార్ట్ ఎపిసోడ్ 0 ఏదైతే ఉందో సేమ్ బ్లాగ్ ఇక్కడ మీకు చూపిస్తాను. సెక్షన్ ఇక్కడ చూపిస్తా. సో ఇది లోడింగ్ ఆర్డర్ అనమాట. లోడింగ్ ఆర్డర్ చూస్తే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ HTML పార్సింగ్ జరిగింది, తర్వాత CSS లోడింగ్ అయింది, డామ్ ట్రీ బిల్డ్ అయింది. ఇక్కడ డామ్ బిల్డ్ అవుతున్నప్పుడే అబ్జర్వ్ చేస్తే ప్యారలల్గా క్రియేటింగ్ CSS ఆబ్జెక్ట్ మోడల్. ఈ రెండు అయిపోయిన తర్వాత రెండర్ ట్రీ క్రియేట్ అయింది. రెండర్ ట్రీ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ అనేది నువ్వు రాసే స్క్రిప్ట్ ట్యాగ్ బట్టి ఉంటుంది. ఇది నువ్వు ఎండింగ్లో పెడితే ఎండింగ్లో లోడ్ అవుద్ది జావా స్క్రిప్ట్. కానీ బేసిక్గా ఏమవుద్ది, పెయింటింగ్ జరుగుద్ది అనమాట. లేఅవుట్స్, పెయింటింగ్. ఇలా లోడింగ్ ఆర్డర్లోకి వెళ్తే మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తే డామ్ అవుద్ది, తర్వాత CSS ఆబ్జెక్ట్ మోడల్, రెండర్ ట్రీ గాట్ క్రియేటెడ్, లేఅవుట్, పెయింటింగ్ హ్యాపెన్స్ అంతా. ఎగ్జాంపుల్ కోడ్ కూడా మీకు ఇచ్చాను, కోడ్ మీరు చూసుకోండి. ఇన్ కేస్ మీరు HTML పార్సింగ్ ఆపకూడదు జావా స్క్రిప్ట్ అంటే ఇక్కడ సోర్స్ లోపల defer.js ఉంది కదా, ఇక్కడ మీరు డిఫర్ అని ఒక ట్యాగ్ ఇస్తే, లైక్ ఒక అట్రిబ్యూట్ ఇస్తే పార్సింగ్ స్టాప్ చేయదు. అది కూడా ఒక లింక్ ట్యాగ్లో యాక్ట్ అవుతుంది. డాక్యుమెంటేషన్ చూడండి, ఈ బ్లాగ్ను కొంచెం నీట్గా చదవండి. మనకి ఇప్పుడు స్టోరీ ఏంటంటే మన మెయిన్ థింగ్ ఏంటంటే డామ్ మనం ఆల్రెడీ డామ్ విజువలైజర్ చూసాము. బట్ ఎందుకైనా బెటర్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఇక్కడ HTML చూస్తే HTML ఉంది. ఫస్ట్ ఏంటంటే ఇది డాక్యుమెంట్ టైప్ HTML. కాబట్టి ఆ డాక్యుమెంట్ అనేది మొత్తానికి హోల్ అనమాట. లైక్ హోల్ ట్రీలో ఫస్ట్ పేరెంట్ డాక్యుమెంట్, తర్వాత
డాక్యుమెంట్ లోపల HTML ఉంది. HTML లోపల ఒక హెడ్ అనే ఒక చిల్డ్రన్ ఉంది, బాడీ అని ఒక చిల్డ్రన్ ఉంది. అదే ఇక్కడ కదా డాక్యుమెంట్లో HTMLకి 2 చిల్డ్రన్, ఒకటి హెడ్ ఇంకొకటి బాడీ. ఈ హెడ్ లోపల ఏముంది, టైటిల్ ఒకటే ఉంది, ఒకటే చిల్డ్రన్. చూస్తే హెడ్ లోపల ఒకటే చిల్డ్రన్, కానీ బాడీ లోపల ఒక డివ్ ఉంది, ఆ డివ్కి 2 చిల్డ్రన్స్ H1 అండ్ పారాగ్రాఫ్. చూడు, బాడీ లోపల ఒక డివ్ ఉంది, డివ్కి 2 చిల్డ్రన్ H1 అండ్ P. ఈ H1 లోపల హలో వరల్డ్ ఉంది, పారాగ్రాఫ్ లోపల వెల్కమ్ టు మై సైట్. ఇది డామ్ అనమాట. డామ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ డయాగ్రామ్ నేను చెప్తున్నా, CSS ప్రాసెసింగ్ డయాగ్రామ్. ఏం జరుగుతుంది, ఫస్ట్ డామ్ ట్రీ అనేది ఏంటి, డామ్ ట్రీ అనేది HTML చూసుకుంటుంది. ఇప్పుడు CSS ఫైల్స్ ఉన్నాయి కదా, CSS ఫైల్స్తో ఏమవుద్ది, CSS ఆబ్జెక్ట్ మోడల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుద్దంటే CSS ఆబ్జెక్ట్ మోడల్ ఈ డామ్ అని 2 కలిసి రెండర్ ట్రీ ఫార్మ్ అవుతాయి. రెండర్ ట్రీ అనేది బ్లూ ప్రింట్ యూజ్ చేసుకున్న తర్వాత లేఅవుట్స్ చేస్తాయి అనమాట. లేఅవుట్స్ ఎక్కడ ఏది పొజిషనింగ్, తర్వాత పెయింటింగ్, ఇది ఫ్లో. సో మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూసుకుంటే టైమ్స్ అని ఇచ్చారనమాట. డౌన్లోడ్ అవ్వడానికి ఎంతసేపు, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎంతసేపు, రెండర్ ట్రీకి ఎంతసేపు పడుతుంది, లేఅవుట్కి ఎంత, పెయింటింగ్కి ఎంత, టోటల్ 500 milliseconds. జస్ట్ ఒక రఫ్ ఫిగర్స్ అనమాట. ఇలానే జరుగుతాయి రియల్ టైంలో. ఇలా కొన్ని బేసిక్స్ రాసుకుంటూ వెళ్ళా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్, డామ్ మ్యానిపులేషన్. డామ్ మ్యానిపులేషన్ యూజింగ్ జావాస్క్రిప్ట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. డామ్ మ్యానిపులేషన్ యూజింగ్ జావాస్క్రిప్ట్ అంటే ఏం కాదు. ఏం చెక్ చేసాం ఇక్కడ, RCB ఉందా, IPL 2025 ఏం చేసాం, HTML ఏమో ఫస్ట్ లోడ్ చేసాం, HTML లోడ్ అయిపోయింది, CSS లోడ్ అయిపోయింది, తర్వాత లాస్ట్లో జావాస్క్రిప్ట్ లోడ్ చేసాం. జావాస్క్రిప్ట్ వచ్చిన టైంకి డామ్ బిల్డ్ అయిపోయింది. అయితే ఏంటంటే జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఆ డామ్లో ఉన్నదాన్ని చేంజ్ చేస్తుంది HTMLకి తెలియకుండా. ఇక్కడ heading.id ఉంది కదా, ఈ heading.idని ఏం చేస్తున్నావు నువ్వు, document.getElementById heading.id దాని ఇన్నర్ HTMLని చేంజ్ చేసింది RCB1 IPL 2025 అని. అయితే మీకు ఇక్కడ చూడడానికి ఎలా ఉంది, మీకు చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే, ఇది ఒక బ్రౌజర్ వెళ్తే ముందు ఇక్కడ ఏమని రాసింది, హలో వరల్డ్ అని రాసింది. అక్కడ ఆ జావాస్క్రిప్ట్ రాగానే ఏమైంది, జస్ట్ ఈ హెడ్డింగ్ ఒక్కటే చేంజ్ అయింది. ఇదే మన అందరం అనుకుంటాం, అంతే కదా. యాక్చువల్గా విజువలైజేషన్ చూస్తే ఇది ఒకటే చేంజ్ అయింది, ఇంకేం చేంజ్ అవ్వలేదు. కానీ రియల్ టైంలో, రియల్ డామ్ మ్యానిపులేషన్లో ఏమవుద్దంటే కంటెంట్ ఇది ఒకటే చేంజ్ అయింది, కానీ ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ అవుద్ది. ఇక్కడ మీరు చూస్తే ఈ బ్లాగ్లో చూడండి, ఫస్ట్ ఒరిజినల్ డామ్ వచ్చేసరికి మనలాగే ఒక డివ్ తీసుకొని ఐడి ఏమో మెసేజ్ అని పెట్టారు, హలో అనేది ఒక కంటెంట్ అనమాట. జావాస్క్రిప్ట్ యూజ్ చేసి document.getElementById మెసేజ్ తీసుకొని ఇన్నర్ HTMLని హలో వరల్డ్ అని చేంజ్ చేసాం. ఇక్కడ ముందు హలో అని ఉంది, హలో వరల్డ్ అని చేంజ్ చేసా. ఇక్కడ ఏమవుద్దంటే ఫస్ట్ మన స్టోరీ ఏంటి, ఫస్ట్ ఏమైంది, డామ్ ట్రీ క్రియేట్ అవుద్ది. రైట్ సైడ్ డయాగ్రామ్ మర్చిపోండి. ఫస్ట్ ఏమవుద్ది, డామ్ క్రియేట్ అవుద్ది, తర్వాత ఒక రెండర్ ట్రీ అంటే CSS ఆబ్జెక్ట్ మోడల్ కూడా క్రియేట్ అవుద్ది. ఆబ్వియస్లీ రెండర్ ట్రీ క్రియేట్ అవుద్ది, రెండర్ ట్రీ తర్వాత లేఅవుట్స్ క్రియేట్ అవుతాయి, తర్వాత పెయింటింగ్ జరుగుద్ది. ఇది యాక్చువల్ ఫ్లో. అయితే నువ్వు ఎప్పుడైతే చిన్న హెడ్డింగ్ మాత్రమే చేంజ్ చేసావు జావాస్క్రిప్ట్ యూజ్ చేసి, ఒక చిన్న హెడ్డింగ్ లేకపోతే చిన్న టెక్స్ట్ చేంజ్ చేసావు, టెక్స్ట్ చేంజ్ చేయడం వల్ల ఆ టెక్స్ట్ మాత్రమే చేంజ్ అవ్వదు, మొత్తం నువ్వు ఒక డామ్లో చిన్నది, డామ్ అనేది ట్రీ కదా, అందులో చిన్న చేంజ్ చేసినా డామ్ మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ట్రెడిషనల్ వెబ్సైట్స్. గాట్ ఇట్? నువ్వు ఆ డామ్ లోపల చిన్న నోడ్ చేంజ్ చేసినా కూడా మొత్తం డామ్ రీబిల్డ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే డామ్ ట్రీ ఉంది కదా, నెక్స్ట్ డామ్ ట్రీ అనేది అప్డేట్ అయ్యింది అంటే ఫస్ట్ నుంచి డామ్ అనేది ట్రీ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత డామ్ కదిలింది అంటే ఇంకా రెండర్ ట్రీ కూడా కదిలేస్తుంది. మొత్తం రెండర్ ట్రీ కదిలితే మళ్ళీ లేఅవుట్స్ అనేవి మళ్ళీ రీక్యాలిక్యులేట్ అవుతాయి. ఏ సైజ్ ఎంత ఉండాలి, స్క్రీన్ బట్టి, ఈ స్క్రీన్ మొబైల్ అయితే చిన్న స్క్రీన్, పెద్ద ట్యాబ్లెట్ అయితే పెద్ద స్క్రీన్, క్యాలిక్యులేషన్ అంతా మళ్ళీ జరుగుద్ది. తర్వాత మళ్ళీ రీపెయింటింగ్ అవుద్ది. అంటే నువ్వు చిన్న చేంజ్ చేస్తే ఇది ఒక ఎలా ఉందంటే జెమ్స్ యాడ్ లాగా ఉందన్నమాట. జెమ్స్ యాడ్ చూస్తారు కదా, అందులో మొత్తం చాలా ఎక్కువ జెమ్స్ ఉంటాయి. నువ్వు చిన్నది కదుపుతావు. సపోజ్ నువ్వు అనుకుంటావు ఒక రెడ్ జెమ్ తీస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదులే అని, కానీ అది తీసితే, అది కెలికితే మొత్తం పడిపోద్ది అనమాట, మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. అలానే డామ్ ట్రీలో నువ్వు చిన్న చేంజ్ చేస్తే జావాస్క్రిప్ట్ యూజ్ చేసి డామ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది, డామ్ ట్రీ మొత్తం అప్డేట్ అయిపోద్ది. దాని నుంచి ఆ కిందన ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో, డామ్ ట్రీ తర్వాత రెండర్ ట్రీ డిస్టర్బ్ అవుద్ది, రెండర్ ట్రీ తర్వాత లేఅవుట్ క్యాలిక్యులేషన్, మళ్ళీ రీక్యాలిక్యులేషన్ జరుగుద్ది, మళ్ళీ రీపెయింటింగ్ అవుద్ది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. కానీ
నువ్వు తెలుసుకోవాలి డామ్ చేంజ్ చేస్తే ఎంత జరుగుద్ది ట్రెడిషనల్ వెబ్సైట్స్లో అని. బికాస్ దిస్ విల్ బి ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ ద ఇంటర్వ్యూ. మీరు ఏంటంటే కోర్సెస్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డామ్ మ్యానిపులేషన్. మీరు ఇక్కడ పెర్ఫార్మెన్స్ మళ్ళీ చూడొచ్చు. డామ్ మ్యానిపులేషన్ అంటే మళ్ళీ అన్ని స్టార్టింగ్ నుంచి వస్తాయి. సో ఎగ్జాంపుల్ కూడా మనం ఆల్రెడీ డీల్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డామ్ మ్యానిపులేషన్. ఇంట్రెస్టింగ్గానే ఉందనుకుంటున్నాను. సో బోర్ కొట్టట్లేదు కదా. కమింగ్ టు ద లాస్ట్ టాపిక్, బ్రౌజర్ క్యాషింగ్. బ్రౌజర్ క్యాషింగ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒక వెబ్సైట్ తీసుకుంటా, ఏదో ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. సపోజ్ ఏం తీసుకుందామంటే క్యాష్ లాగ్ రిమూవ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ అమెజాన్ ఒక వెబ్సైట్ తీసుకుంటా. అమెజాన్ ఓపెన్ చేస్తున్నా. అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్స్ చెక్ చేద్దామా. మొబైల్స్, కార్ అండ్ మోటార్ బైక్స్, మొబైల్ సెక్షన్. సో మొబైల్ సెక్షన్ ఓపెన్ చేస్తున్నాను. మొబైల్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే నీకు రెండర్ అవుతుంది. టాప్ డీల్స్ అన్నీ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఈ పేజ్ లోడ్ అవడానికి నీకు కొంచెం టైం పడుతుంది. మీరు పైన అబ్జర్వ్ చేస్తే కొంచెం లోడ్ అవుతుంది అనమాట, లోడింగ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా కనిపిస్తుంది మీకు. కనిపించిన తర్వాత మీరు ఇందులో ఏదో ఒక మొబైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా సపోజ్ ఏ మొబైల్, ఏదో ఒకటి క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది లోడ్ అవ్వడానికి కూడా నీకు 1 సెకండ్ పట్టింది. కొంచెం ఎంతో కొంత టైం తీసుకుంది, మినిమం ఒక ½ సెకండ్ అయినా అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను వెళ్ళి బ్యాక్కి వెళ్తే చాలా ఇమీడియట్గా వచ్చేసింది. ముందు ఇదే పేజ్ లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఒక అబ్జర్వ్ చేస్తే మినిమం ఒక 1 సెకండ్ కానీ ఎక్కువ పట్టింది. దీని తర్వాత నేను ఇంకో పేజ్లోకి వెళ్ళా. సపోజ్ ఇప్పుడు ఈ పేజ్లోకి వెళ్తే ఏమైంది, కొంచెం టైం పట్టింది, 1 సెకండ్ పట్టింది. కానీ నేను బ్యాక్కి వెళ్ళేసరికి మళ్ళీ ఫాస్ట్గా వచ్చేసింది. అబ్జర్వ్ చేశారా? ఇదే క్యాషింగ్, బ్రౌజర్ క్యాషింగ్. మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ పేజ్ని ఫస్ట్ నేను రీలోడ్ చేస్తా. డిఫరెంట్ పేజ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే పేజ్ లోడ్ అయిపోయింది. మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ బ్యాక్ బటన్, ఇదేమో ఫార్వర్డ్ బటన్ అనమాట. ఇది బ్యాక్ బటన్. ఈ రెండు ప్రెసెంట్ డిసేబుల్డ్, ఎందుకంటే మనం ఇంకేది ఆపరేషన్ చేయలేదు. పేజ్ రీలోడ్ చేసా. ఇది ఏదైతే ఉందో 1+13 క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. ఇంకా 1 సెకండ్ పట్టింది. ఇప్పుడు ఏమైందంటే ఈ బ్యాక్ బటన్ చూడండి, డార్క్ బ్లాక్ వచ్చింది. ఇక్కడ బ్లాక్ కలర్, ఇది డిసేబుల్ అయినా ఇది డార్క్ బ్లాక్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే పాత పేజ్ నువ్వు ఆల్రెడీ విజిట్ చేసావు కాబట్టి అది ఆల్రెడీ క్యాషర్ అయిపోయింది, బ్రౌజర్ క్యాష్ చేసింది. సో నువ్వు బ్యాక్కి వెళ్తే వెంటనే వచ్చేసింది పేజ్. 1 సెకండ్ తీసుకోదు, లెస్ దాన్ ఏ సెకండ్. ఇక్కడే ఇంకో మ్యాజిక్, నువ్వు ఆల్రెడీ ఈ పేజ్ని విజిట్ చేసావు కదా, ఇప్పుడు ఈ పేజ్ని నువ్వు మళ్ళీ విజిట్ చేసినా అంతే ఫాస్ట్గా ఓపెన్ అవుద్ది. ఫస్ట్ టైం తీసుకున్న టైం తీసుకోదు. నమ్మకం లేదా? ఏం కెలగొద్దు. ఇక్కడికి మీరు చూస్తే ఫార్వర్డ్ బటన్ ఇప్పుడు బ్లాక్ కలర్లో చూపిస్తుంది చూడండి. దీని మీనింగ్ ఏంటి? ఫార్వర్డ్ బటన్, నువ్వు ఏ పేజ్ నుంచి అయితే ఇక్కడికి వచ్చావో, బ్యాక్కి వచ్చావో, అది క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ పేజ్కి తీసుకొచ్చింది నిన్ను. దాని మీనింగ్ ఏదనమాట, ఇవన్నీ క్యాష్ అవుతాయి అలాగా. దీన్ని బ్రౌజర్ క్యాషింగ్ అంటాం. క్లోజ్ చేస్తున్నా దీన్ని. సో దీన్ని బ్రౌజర్ క్యాషింగ్ అంటాం అనమాట. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది కొంచెం బోనస్ అనమాట. ఇంటర్వ్యూస్కి మీరు అంత రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరు ఇంటర్వ్యూకి చెప్తే కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కొంచెం మిమ్మల్ని ఏం చేస్తారంటే డిఫరెంట్గా చూస్తారనమాట. మేబీ సమ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ బ్రౌజర్ క్యాషింగ్. ఈ బ్రౌజర్ అంతా ఎక్కడ క్యాష్ అవుద్ది భయ్యా అంటే, ఇంత నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఎక్కడ క్యాష్ అవుద్ది అంటే బ్రౌజర్లో చాలా స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి. చూపిస్తా స్టోరేజ్ యూనిట్స్ ఏంటో చూపిస్తా. బ్రౌజర్లో స్టోరేజ్ యూనిట్స్ ఏంటంటే చూడండి, ఇవన్నమాట బ్రౌజర్ స్టోరేజ్ టైప్స్. క్యాషింగ్ హెచ్టిటిపి క్యాషీ ఉంటుంది. హెచ్టిటిపి క్యాషీ అంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ సెండ్ అవుతుంది, సెండ్ అయినట్టే కనిపిస్తుంది మీకు నెట్వర్క్ ట్యాబ్లో, కానీ సెండ్ అవ్వదు. యాక్చువల్గా సెండ్ అవ్వకుండా మధ్యలో ఏంటంటే క్యాష్ లేయర్ ఉంటుంది. ఆ క్యాష్ లేయర్ ఏం చేస్తుంది, హెచ్టిటిపి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి నాకు వచ్చిందా అని చూస్తుంది. ఇన్ కేస్ వస్తే పంపించదు వెనక్కి, క్యాష్డ్ వాల్యూని సెండ్ చేస్తుంది రిటర్న్. హెచ్టిటిపి క్యాషీ అది. బ్రౌజర్ లోపల స్టోరేజ్ ఉంటుంది, కుకీస్, లోకల్ హోస్ట్, సెషన్, ఇండెక్స్డ్ డిబి, ఇవన్నీ బ్రౌజర్లో ఉండే స్టోరేజ్ యూనిట్స్. మీకు ఏదైతే ఇందాక చెప్పానో చిన్న డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు, ఇప్పుడు ఈజీగా అర్థమైపోద్ది.
ముందు ఏంటంటే పేజ్ నావిగేషన్లో హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ని ఓపెన్ చేస్తే ఇది బ్రౌజర్ని, ఇది సర్వర్ అనమాట. ఎప్పుడైతే నువ్వు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ని అడిగావో సర్వర్కి, రిక్వెస్ట్ సెండ్ అయింది, సర్వర్ నీకు రెస్పాన్స్ ఇచ్చింది హోమ్ డాట్ హెచ్టిఎంఎల్. తర్వాత హోమ్ డాట్ సిఎస్ఎస్ కావాలి, రిక్వెస్ట్ సెండ్ చేసింది, రెస్పాన్స్ ఇచ్చింది సర్వర్ నీకు. హోమ్ 2.css కూడా సర్వర్ వరకు వెళ్ళింది, ఫస్ట్ టైం, ఇదంతా ఫస్ట్ టైం, రెస్పాన్స్ కూడా ఇచ్చింది. హోమ్ డాట్ జేఎస్ కూడా సర్వర్ వరకు వెళ్ళింది, రెస్పాన్స్ ఇచ్చింది. సర్వర్ వరకు రీచ్ అవుతుంది, రెస్పాన్స్ ఇస్తుంది. అదనమాట. ఇప్పుడేంటంటే ఫస్ట్ విజిట్ ఇది హోమ్ డాట్ హెచ్టిఎంఎల్. తర్వాత ఇప్పుడేంటి, నావిగేట్ టు అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ దెన్ మూవ్ బ్యాక్ టు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్. అంటే ఇందాకలాగే కొత్త పేజ్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేవంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇక్కడ గెట్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంటుంది. ఈ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది సర్వర్ వరకు రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత సర్వర్ ఏం చెప్పుద్ది అంటే 304 నాట్ మోడిఫైడ్. అంటే ఏంటంటే 200 రాలేదు సార్, 304. అంటే ఏంటంటే ఈ పేజ్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తాను నీకోసం, డౌన్లోడ్ అయిపోయింది నీకోసం. ఇది నువ్వు లైక్ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని దాని మీనింగ్ అనమాట. 304తో వస్తే అప్పుడు ఏం చేస్తుందంటే 304 అంటే ఏంటి, చేంజ్ అవ్వలేదు. అప్పటి నుంచి ఈ కింద ఏవైతే ఉన్నాయో హోమ్ డాట్ సిఎస్ఎస్, హోమ్ 2.css ఇవన్నీ కూడా సర్వర్ వరకు వెళ్ళవు, అన్నీ కూడా క్యాష్డ్ వాల్యూస్ రిటర్న్ అయిపోతాయి. ఎందుకంటే 304 నాట్ మోడిఫైడ్, అన్ని క్యాష్డ్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఫస్ట్ టైం అంటే సర్వర్ వరకు వెళ్ళే ఒరిజినల్ రెస్పాన్స్ వచ్చింది. నువ్వు సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు చేంజ్ అవ్వలేదు అనుకో, ఫైల్ చేంజ్ అవ్వలేదు అనుకో, క్యాష్డ్ వాల్యూస్ వస్తాయి. సపోజ్ మన డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్ అయితే ఇక్కడ మీరు రెస్పాన్సెస్ చూడండి. మీరు రెస్పాన్స్ చూస్తే ఏమైంది, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్కి 200 ఉంది, హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ చేంజ్ అయింది. కానీ హోమ్ 3.css 304 చేంజ్ అవ్వలే, 304 చేంజ్ అవ్వట్లేదు. అంటే దీని మీనింగ్ ఏంటి, దిస్ ఈజ్ నాట్ మోడిఫైడ్, దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది క్యాష్డ్ వాల్యూస్. సర్వర్ నుంచి రావట్లేదు, క్యాష్ నుంచి వస్తుంది. గాట్ ఇట్. హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఈజ్ 200 అండ్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ చేంజ్ అయింది. పేజ్ రీలోడ్ చేస్తా, రీలోడ్ చేస్తే ఏమైంది, ఇప్పుడు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ కూడా షోయింగ్ 304. అర్థమైందా? ఇప్పుడు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ కూడా చేంజ్ అవ్వలేదు. గాట్ ఇట్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఉన్నావు, జస్ట్ పేజ్ని రీలోడ్ చేసావు. రీలోడ్ చేసరికి ఏంటి, ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది ఫైల్. బ్రో ఇది ఆల్రెడీ ఉంది బ్రో, ఇందాకలే ఇచ్చాను నేను నీకు, క్యాష్ నుంచి తీసుకో, నేను ఇవ్వడం చెప్పింది సర్వర్, క్యాష్ నుంచి తీసుకుంది. ఇది 304 అంటే 200 అంటే సక్సెస్ అనమాట, డౌన్లోడ్ సక్సెస్ కూడా డౌన్లోడ్ ఇచ్చేసాను నీకు రెస్పాన్స్ అని. 304 అంటే నీ దగ్గర ఆల్రెడీ ఆ ఫైల్ ఉంది, అనవసరంగా ఎక్కువ స్టోరేజ్ నింపుకోకు అని చెప్తుంది సర్వర్ అనమాట. సో ఇది క్యాష్ నుంచి వస్తుంది. 304 అంటే సర్వర్ నుంచి కూడా రావట్లేదు రిక్వెస్ట్, క్యాష్ నుంచి వస్తుంది, నీ దగ్గర ఉంది, ఉన్నదాన్ని యూజ్ చేసుకో. దిస్ ఈజ్ హౌ బ్రౌజర్ క్యాషీ వర్క్స్. దీస్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఈరోజు కవర్ చేసాం అనమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అబ్జర్వ్ చేస్తే మీరు ఈ బ్లాగ్లో ప్రతిదీ చాలా క్లియర్ కట్గా రాశాను. మీరు కొంచెం ఫ్రీ టైం చేసుకొని జస్ట్ ఒక 15 minutes ఈ డాక్యుమెంటేషన్ మీద మీరు స్పెండ్ చేసే టైం, మీ థింకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఈ డాక్యుమెంటేషన్ అనేది లైక్ కంప్లీట్గా హార్ట్ అంతా పెట్టేసి డెవలప్ చేశాను. ప్లీజ్ రీడ్ దిస్. డెఫినెట్గా 15 minutes టైం స్పెండ్ చేస్తే మీ పర్స్పెక్టివ్ అంతా చేంజ్ అవుతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏదైతే ఈ బ్లాగ్ ఏదైతే ఉందో దీని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ బై. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ అమేజింగ్ కంటెంట్ వీక్లీ.